ఈ మాటను మాట్లాడేదంటే వైసీపీ పార్టీని నమ్ముకున్నందుకు, వైసీపీ పార్టీలో పనిచేసినందుకు 2012 సంవత్సరం నుంచి పార్టీ ఆరంభమైన కాడి నుంచి కష్టపడ్డాం, బాధపడ్డాం, ఇబ్బందులు పడ్డాం, కేసులు పెడితే భరాయించాం, తంతానికి వస్తే నిలబడ్డాం, తిరిగి పోరాటాలు చేసాం. 2019లో కష్టపడ్డాం, గెలిపించుకున్నాం. విచిత్రం ఏంటంటే 2019లో కష్టపడి గెలిపించుకున్న కార్యకర్తల మీద డబ్బులు ఇచ్చి ఐపాక్ అనే ఒక సంస్థను పెట్టుకొని నెలకి 40,000 50,000 ఇచ్చి సూటు బూటు టక్కేసుకొని వచ్చి కార్యకర్తల మీద పెత్తనం చెలాయించే వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి ఇంపోర్ట్ చేశాడు. పని చేసింది ఎవరు? ఓట్లు ఎక్కించాల్సింది ఎవరు? ఇంటిని తిరగాల్సింది ఎవరు? బాధపడాల్సింది ఎవరు? సంతోషించబడాల్సింది ఎవరు అంటే మనం. 19లో గెలిపించినప్పుడేమో ఒక పోరాటంతో, ఒక రోషంతో సీఎం అయితే బాగుంటుంది, ఈ 2012 నుంచి 19 వరకు కష్టాలు పోతాయేమో, బాధలు పోతాయేమో, కార్యకర్త అనేవాడు వైసీపీ నమ్ముకున్నవాడు కాలరాకు వేసుకొని తిరగొచ్చామని అహోరాత్రులు శ్రమించి గెలిపిస్తే మన నెత్తి మీద కూర్చోబెట్టడానికి ఐపాక్ సంస్థలు తీసుకొచ్చి వాడికి డబ్బులు ఇచ్చి కార్యకర్త తిన్నాడా, బాగున్నాడా, లేడా, ఏమైపోయారు అంటే గాలికి వాళ్ళు ఎటు వెళ్ళిపోయినా పర్లేదు అన్నట్టుగా వదిలేశాడు. 5 సంవత్సరాలు కార్యకర్తలను వదిలేసి పరిపాలన చేసిన పార్టీ, లేదా గెలిపించుకున్న కార్యకర్తల మీద పెత్తనం చెలాయించి ఒక ఐపాక్ తెచ్చుకున్న పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ ఏది కూడా నాకు నచ్చల. నేను 1 year బిఫోర్ చెప్పా, పార్టీ సంకనాకపోతుంది, ఈ పార్టీ గెలవదు, 2024లో వైసీపీ పార్టీ గెలవదు. ఎందుకంటే దీన్ని బూత్ మేనేజ్మెంట్ చేసేవాడు 19లో కలిగిన రోషం కానీ ఆ పట్టుదల ఆ పార్టీ అనుకునేవాడు 2024లో సన్నగిల్లిపోయాడు. పోల్ మేనేజ్మెంట్ చేసేవాడు లేదు. ఎందుకు లేదంటే ఈ పార్టీ రోసి అన్నగారు చెప్పినట్లుగా ఈ పార్టీ మూలాల్లోనే, ఈ పార్టీ యొక్క అధిష్టానం దగ్గర కూడా ఎవడు కష్టపడ్డాడు, ఎవడు శ్రమ వచ్చాడు, ఎవడు గౌరవం ఇవ్వాలి, ఎవరు గౌరవం ఇవ్వకూడదు, అది ఆ సిద్ధాంతం, ఆ ఫిలాసఫీ లేదు. కొన్నిసార్లు మేము రోసి అన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మాట అసలు పార్టీలోని ఈ కష్టపడే వాళ్ళకి, లేకపోతే మామూలు ఇంటెలిజెన్సీ వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు ఆయన అధికారం ఉన్నప్పుడు 10 నిమిషాలు ఒక వ్యక్తిని రిజల్ట్ ఇస్తారు కదా, 10 నిమిషాలు ఒక వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎందుకు చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు చేసుకోలేకపోతున్నారు అనే దాని మీద కొన్నిసార్లు డిస్కషన్ మేము మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. ఎవడైనా కానీ గెలిచిన వ్యక్తిని మారుస్తాడు అసలు పార్టీ నుంచి, ఓడిపోయాడంటే మార్చడంలో ఒక అర్థం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి ఎంత పిచ్చి లేదంటే గెలిచినా కానీ చెప్పిన మాటలే వెళ్తాడు, మనిషిని చూడదు. అక్కడ ఐపాక్ కూడా చెప్పాడు, ఇంకో ప్యాక్ కూడా చెప్పాడు, కానీ పార్టీయే రానున్న రోజుల్లో ఫుల్ ప్యాకప్ అవుతుంది అనేది నాకు నా 6 అని చెప్తుంది. కాబట్టి నేను రోసియాన మాట తుపాకి తోట అయినా మనసు మాత్రం నిర్ణయింది. కాబట్టి అన్న మీ వెంట మేము ఉంటాం, చివరి వరకు ఉంటాం, ఏదైనా